టీపీఎన్ న్యూస్ కి స్వాగతం. ములుగు జిల్లా కేంద్రంలోని సన్ రైజర్స్ హై స్కూల్ ప్రిన్సిపల్ పెట్టం రాజు సార్ తమ పాఠశాల యొక్క విద్యార్థులతో కలిసి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకృష్ణుని జన్మదినం సందర్భంగా శ్రీకృష్ణాష్టమి పండుగను జరుపుకుంటారని, అంతేకాకుండా ఈ పండుగ యొక్క హిందూ మతం యొక్క ప్రత్యేకమైన పండుగని, ఈ పండుగని భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ఎంతో వైభవంగా జరుపుకుంటారని ఈ సందర్భంగా అన్నారు. అంతేకాకుండా శ్రీకృష్ణుడు మహాభారతంలో ధర్మం వైపు నిలబడడం మూలంగా ధర్మం గెలిచిందని, అధర్మం ఓడిపోయిందని, ధర్మరక్షణ కోసమే శ్రీకృష్ణుడు జన్మించారని ఈ సందర్భంగా విద్యార్థులకు తెలియజేశారు. శ్రీకృష్ణుని చంపడానికి అతని మేనమామ అయిన కంసుడు పూతన అనే రాక్షసిని పంపినప్పుడు పూతన ఇచ్చే పాలతో పాటుగా ఆమె రక్తాన్ని కూడా పీల్చి ఆమెను చంపిన చరిత్ర కృష్ణునికి ఉన్నదని తెలియజేశారు. ద్రౌపది అన్నా అంటూ రాఖీ కట్టినందుకు దుశ్శాసనుడు నిండు సభలో వస్త్రాహరణ సమయంలో ద్రౌపదికి వేరే దుస్తులిచ్చి కాపాడినట్లు తెలిపారు. చరిత్రలో స్త్రీలను హింసించిన కీచకుడు జరాసంధుడు, దుశ్శాసనుడు ప్రజలను హతమార్చిన బకాసురుడు లాంటి రాక్షసులను హతమార్చి ధర్మరక్షణ, దుష్ట శిక్షణ చేసినందుకు గుర్తుగా ప్రజలు శ్రీకృష్ణాష్టమి వేడుకలను జరుపుకుంటారని, సమాజంలో ఒక నమ్మకం ఉన్నదని తెలియజేశారు. ఎంతటి వారైనా ధర్మం ముందు తలవంచక తప్పదని, నేటి సమాజంలో స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలను ప్రతి యువకుడు తీవ్రంగా ఖండించాలని ఈ సందర్భంగా అన్నారు. విద్యార్థులతో చిన్ని కృష్ణుని గోపికమ్మల వేషధారణ వేయించి శ్రీకృష్ణ అవతార ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం విద్యార్థులతోటి ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. అనంతరం ములుగు జిల్లా కేంద్రంలోని తంగెళ్ల స్టేడియంలో ములుగు రవాణా శాఖ అధికారి చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ పెట్టం రాజు, వైస్ ప్రిన్సిపల్ బల్గూరి జనార్దన్, పీఈటీలు సురేష్, శ్రీకాంత్, శివ, రాజు మరియు ఉపాధ్యాయులు రమేష్, మహేష్, స్వామి, సుమలత, భవానీ, రేష్మ, రజిత, లావణ్య మరియు స్కూల్ వర్కర్లు పాల్గొన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని సన్ రైజర్స్ హై స్కూల్ ప్రిన్సిపల్ పెట్టం రాజు సార్ తమ పాఠశాల విద్యార్థులతో కలిసి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకృష్ణుని జన్మదినం సందర్భంగా శ్రీకృష్ణాష్టమి పండుగను జరుపుకుంటారని, అంతేకాకుండా ఈ పండుగ హిందూ మతం యొక్క ప్రత్యేకమైన పండుగని, ఈ పండుగని భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారని ఈ సందర్భంగా అన్నారు. అంతేకాకుండా శ్రీకృష్ణుడు మహాభారతంలో ధర్మం వైపు నిలబడటం మూలంగా ధర్మం గెలిచిందని, అధర్మం ఓడిపోయిందని, ధర్మ రక్షణ కోసమే శ్రీకృష్ణుడు జన్మించారని ఈ సందర్భంగా విద్యార్థులకు తెలియజేశారు. శ్రీకృష్ణుని చంపడానికి అతని మేనమామ అయిన కంసుడు పూతన అనే రాక్షసిని పంపినప్పుడు పూతన ఇచ్చే పాలతో పాటు ఆమె రక్తాన్ని పీల్చి ఆమెను చంపిన చరిత్ర కృష్ణునికి ఉందని తెలియజేశారు. ద్రౌపది అన్నా అంటూ రాఖీ కట్టినందుకు దుశ్శాసనుడు నిండు సభలో వస్త్రాపహరణ సమయంలో ద్రౌపదికి వేరే దుస్తులు ఇచ్చి కాపాడినట్లు తెలిపారు. చరిత్రలో స్త్రీలను హింసించిన కీచకుడు జరాసంధుడు, దుశ్శాసనుడు ప్రజలను హతమార్చిన బకాసురుడు లాంటి రాక్షసులను హతమార్చి ధర్మరక్షణ, దుష్ట శిక్షణ చేసినందుకు గుర్తుగా ప్రజలు శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటారని, సమాజంలో ఒక నమ్మకం ఉందని తెలియజేశారు. ఎంతటి వారైనా ధర్మం ముందు తలవంచక తప్పదని, నేటి సమాజంలో స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలను ప్రతి యువకుడు తీవ్రంగా ఖండించాలని ఈ సందర్భంగా అన్నారు. విద్యార్థులతో చిన్ని కృష్ణుని గోపికమ్మల వేషధారణ వేయించి శ్రీకృష్ణ అవతార ప్రాముఖ్యత విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం విద్యార్థులతో ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఆనందోత్సవాల మధ్య నిర్వహించారు. అనంతరం ములుగు జిల్లా కేంద్రంలోని తంగెళ్ల స్టేడియంలో ములుగు రవాణా శాఖ అధికారి చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ పెట్టం రాజు, వైస్ ప్రిన్సిపల్ బల్గురి జనార్దన్, పీఈటీలు సురేష్, శ్రీకాంత్, శివ, రాజు మరియు ఉపాధ్యాయులు రమేష్, మహేష్, స్వామి, సుమలత, భవానీ, రేష్మ, రజిత, లావణ్య మరియు స్కూల్ వర్కర్లు పాల్గొన్నారు.